హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ లాంగ్ వీడియో. లాస్ట్ సండే ఎవ్రీ సండే కూడా ఏదో ఒక నాన్ వెజ్ డిష్ ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. లాస్ట్ సండే అయితే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాను. ఈ వీడియోలో నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనకు మటన్లోకి ఆనియన్స్ తక్కువ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే తీయదాని వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని అందులోనే ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, స్పైసీగా ఉంటుంది. మటన్ అయితే ఇక్కడ బాగా వాష్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్న మటన్ అయితే అది ఫాస్ట్గా ఉడకాలంటే ఏం చేయాలో నేను వీడియో అందులో అయితే ఒక టిప్ అయితే చెప్తాను. మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా మటన్లోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక నేను వీక్కి సరిపడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న సైజు అల్లం ముక్క, 5 వెల్లుల్లిపాయలు. ఈ మసాలా వచ్చి 10 రూపీస్ ప్యాకెట్. మొత్తం అందులోనే అన్నీ వచ్చేసాయి, ధనియాలు, చెక్కలు, ఇంకా కుంకుమ పువ్వు అన్నీ వచ్చాయి. మసాలా ఫ్లేవర్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకైతే ఈ వీక్ అంతా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకి మటన్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక్కొక్కరైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, వాటర్ వేసేసిన తర్వాత ఇంకా కూర ఉడికిపోతుంది అన్న టైంలో వేస్తారు. కానీ నేను మాత్రం ఇలా స్టార్టింగ్లోనే వేసేస్తాను. పచ్చివాసన పోయేదాకా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. మా ఇంట్లో మటన్ తిన్న వాళ్ళు పెద్ద ఎక్కువగా లేరు, అందుకే 300 రూపీస్ అయితే తెచ్చుకున్నాము. ఇంకోటి, మటన్లోకి మన సాల్ట్ వచ్చేసి స్టార్టింగ్ కొంచెమే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా ఉప్పగా అయిపోతుంది. మనకి ఫస్ట్ చూసినప్పుడు చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఉప్పు ఎక్కువ అయిపోతుంది. మటన్లో ముందు కొంచెమే వేసుకోండి సాల్ట్. మటన్లోని వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి. ఇంక మనం ఫస్ట్ కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఇంకా కుక్కర్లో మా ఇంట్లో తినరు, అందుకే ఇలా తపాల్లో అయితే వండుతున్నాను. ఇందాక చెప్పాను కదా, మటన్ ఫాస్ట్గా ఉడికిపోవాలంటే ఏం చేయాలంటే, మన కొబ్బరికాయ చెక్క ఉంటుంది కదా, కొబ్బరికాయ ముక్కేసినా పర్వాలేదు, చెక్క వేసినా పర్వాలేదు. కొబ్బరి చెక్కగా వేస్తే మటన్ కొంచెం ఫాస్ట్గా మెత్తగా అయితే ఉడికిపోతుంది. నేనైతే ఒక చిన్న చెంక అయితే వేసాను. మనం కర్రీ అంతా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కొబ్బరికాయ చెక్క అయితే తీసేయాలి. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, మటన్ కర్రీ అయితే రెడీ.